నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు లైట్ హౌస్ ప్రాపర్టీస్ ఎండి మంజునాథ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, దాదాపు కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది, తర్వాత ఫైనాన్స్, మార్కెటింగ్ అన్ని ఎక్స్పీరియన్సెస్, ఒక 13 years ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉండి ఇలా లైట్ హౌస్ ప్రాపర్టీస్ అని మళ్ళీ ఒక సంస్థ స్టార్ట్ చేయాలి అని ఎందుకు అనిపించింది? నాకు ప్యాషన్, బిజినెస్ అనేది చాలా ప్యాషన్ బేసికలీ. ఓకే. సో నేను జాబ్ చేసినా కానీ నాకు అంత సాటిస్ఫైడ్గా అనిపించేది కాదు. నేను జాబ్లో కూడా టాప్ పర్ఫార్మర్, ఎప్పుడు కూడా నాకు మంచి రేటింగ్ వచ్చేది, మంచి హైక్స్ అనేవి వచ్చేవి. కానీ నాకు బిజినెస్ చేయాలనే ఒక తపన ఉండేది ఎప్పుడు. ఓకే. నేను డిగ్రీలో ఉన్నప్పుడే ఏదో చిన్న ప్రయత్నం చేశాను, గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే చేశాను. అలా నాకు ఒక ఆపర్చునిటీ రియల్ ఎస్టేట్ రావడంతో ఇలా నేను జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. రియల్ ఎస్టేట్లో అసలు ఎలా స్టార్ట్? 2011లో రీమాక్స్ అనేది కొత్తగా హైదరాబాద్కి రావడం జరిగింది. రీమాక్స్ ఓకే. అంటే రియల్ ఎస్టేట్ మ్యాక్సిమైజేషన్ అని యుఎస్ బేస్డ్ కంపెనీ. అది అప్పుడే ఫ్రాంచైజీస్ రూపంలో హైదరాబాద్కి తీసుకొచ్చారు వేరే వాళ్ళు. ఫ్రాంచైజీ మోడల్లో తీసుకొచ్చారు. సార్, రియల్ ఎస్టేట్లో కూడా ఫ్రాంచైజీస్ ఉంటాయా సార్? ఉన్నాయి, ఎందుకు లేదు. ఇట్స్ బ్యూటిఫుల్ బిజినెస్ ఇండస్ట్రీ, బిజినెస్ రియల్ ఎస్టేట్ అనేది. కాకపోతే ఎలా చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే. సో నెగటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. బట్ ఇఫ్ యూ లుక్ అట్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ది హిస్టారిక్ డేటా, రియల్ ఎస్టేట్ ఇస్ ఆల్వేస్ లీడింగ్ ఇండస్ట్రీ. రియల్ ఎస్టేట్ లేకపోతే వేరే ఇండస్ట్రీస్ కూడా పెద్దగా ఏమి పర్ఫార్మెన్సెస్ ఉండవు. ఓకే. సో అలా రీమాక్స్ అనే సంస్థతో నేను ఒక బిజినెస్ అసోసియేట్గా జాయిన్ అయ్యి, పార్ట్ టైం బేసికలీ అప్పుడు ఒక బిజినెస్ అసోసియేట్గా జాయిన్ అయ్యి అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. సో అప్పుడు జాబ్తో పాటు పార్ట్ టైం ఇలా స్లోగా చేసుకుంటూ 2018 వరకు కూడా పార్ట్ టైమే చేశాను. ఓకే. సో చిన్నవి ప్రాజెక్ట్స్ చేసుకోవడము, రీసేల్స్ చేసుకోవడము. అప్పుడు టీంతో ఒక 2 ఎంప్లాయీస్ని పెట్టుకొని, వేరే పాత బాస్ ఉండేవాళ్ళు, వాళ్ళ ఆఫీస్లోనే కొంత స్పేస్ తీసుకొని అక్కడే స్టార్ట్ చేశాము. అలా స్టార్ట్ చేసి 2018లో ఇంకా అప్పటికే మంచి మార్కెట్ ఉండేది. అప్పుడు ఓకే. 2018లో మంచి బూమ్ మార్కెట్. అప్పుడు ఇంకా బ్యాలెన్స్ చేయలేక ఇంకా చాలు జాబు అని జాబ్ రిజైన్ చేసేసి ఇంకా ఫుల్ టైం 2018 నుంచి స్టార్ట్ చేశాము. ఓకే. సో లైట్ హౌస్ ప్రాపర్టీస్ బ్రాండింగ్ చేయటం అనేది 2019లో స్టార్ట్ చేశాం. ఓకే. అంటే ఒక సెపరేట్ పేరు లైట్ హౌస్ ప్రాపర్టీస్ అని ఎందుకు పెట్టుకున్నారు పేరు? నేను స్పెసిఫిక్గా ఆలోచించలేదండి యాక్చువల్గా. నేను జాబ్లో ఉన్నప్పుడు 2012లో జెన్పాక్లో జాబ్ చేసేవాడిని. ఏదో కొంత టైం దొరికితే జస్ట్ గూగుల్ చేస్తున్నాను, కంపెనీస్ నేమ్స్ ఏముంటాయి అనేది చూస్తూ ఉన్నప్పుడు నాకు ఎప్పటి నుంచో ఒక కంపెనీ పెట్టాలి, రియల్ ఎస్టేట్లో ఎదగాలని ఒక కోరిక ఉండేది. అలా చూస్తున్నప్పుడు లైట్ హౌస్ అనేది జనరల్గా ఒక సర్చ్ ఇంజిన్ ఆప్షన్ వచ్చింది నాకు, అంటే సజెషన్ వచ్చింది. దాని మీద చూస్తే లైట్ హౌస్ అనేది ఒక డైరెక్షను, ఇలా ఒక సముద్రంలో ఒకటి షిప్స్ రావడానికైనా వాటికి డైరెక్షన్ ఇచ్చేదాన్ని లైట్ హౌస్ అంటారు. అలా మనం ఎందుకు పెట్టుకోకూడదు? వై కాంట్ వి గివ్ డైరెక్షన్స్ టు రియల్ ఎస్టేట్ పీపుల్, మనం ఎందుకు దారి చూపించకూడదు అని చెప్పి అలా దాన్ని కంటిన్యూ చేసాము. అదర్వైజ్ బాగా కనెక్ట్ చేశారు సార్. యా, సో జనరల్గా పెద్ద కాన్సెప్ట్ ఓరియంట్గా పెట్టలేదు. నేమ్ బాగుంది, కార్పొరేట్ స్టైల్లో లైట్ హౌస్ ప్రాపర్టీస్ అనేది కార్పొరేట్ స్టైల్లో ఉంటుందని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. జనరల్గా చాలామంది రియల్ ఎస్టేట్లో నేమ్స్ పెడుతుంటారు. సపోజ్ నా పేరు మంజునాథ్ రెడ్డి ఆడిక అనుకుంటే ఎంఎస్ఆర్ ప్రాజెక్ట్స్, ఏఎంఆర్ ప్రాజెక్ట్స్ అని పెట్టుకోవాలి జనరల్గా. బట్ జనరల్గా నాకు అలా పేర్లు పెట్టడం ఇష్టం ఉండదు. ఓకే. ఆ పేర్లు పెట్టడంతో కొంత బిజినెస్ ఎక్కువ రావచ్చు, కొంత తక్కువ కూడా రావచ్చు, డిపెండింగ్ ఆన్ ద నేమ్ ఆఫ్ ది పర్సన్, నేమ్ ఆఫ్ ద కంపెనీ. మన ఇండియాలో ఉన్న కమ్యూనిటీ కావచ్చు, రిలీజన్ కావచ్చు, క్యాస్ట్ బేసిస్ పైన కొంత బిజినెస్ తక్కువ వస్తుంది నేమ్స్ మీద చూస్తే మనము. ఓకే. సో ఇట్ షుడ్ బి ఆల్వేస్ కార్పొరేట్ అంటే ఇట్స్ ఎవ్రీబడి విల్ కమ్ అండ్ డూ ద బిజినెస్ అండ్ అందరూ అసోసియేట్ అవుతుంటారని ఒక బ్రాడ్. అంటే మీ మైండ్ సెట్ చూస్తూ ఉంటే కంప్లీట్గా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా చేయాలి, పీపుల్ని ఎలా గ్రాప్ చేయాలి అన్న దీంట్లో కంప్లీట్గా మీ యాటిట్యూడ్ అండ్ మీ థాట్ ప్రాసెస్ అని కనిపిస్తున్నాయి. అంటే నా పేరు పెట్టుకోవచ్చు, నా కమ్యూనిటీ వాళ్ళు వస్తారు, లేదు అంటే నా మిగతా పీపుల్ని కూడా నేను గ్రాప్ చేయొచ్చు కదా అని చెప్పన్నారు. సో ఏ కంపెనీస్తో మీరు వర్క్ చేశారు సార్ బిఫోర్? యా, జస్ట్ దీని మీద ఒక 1 minute మాట్లాడతాను నేమ్ మీద. సో జనరల్గా ఏంటంటే మనం క్యాండిడేట్గా బిజినెస్ చేసినప్పుడు దేర్ షుడ్ నాట్ బి సమ్ ఆబ్స్టకల్స్ టు పీపుల్ టు ఎంటర్ ఇన్ టు ది కంపెనీ. ఓకే. ఒక రిలీజన్ కావచ్చు, ఒక క్యాస్ట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. వెన్ వీఆర్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఎ ప్రాపర్ వే, ఇట్ షుడ్ రీచ్ టు ఎవ్రీబడి. సో ఒక నేమ్
ఇలా సో అండ్ సో పీపుల్ కాబట్టి మనం వెళ్ళాలి అనే ఒక పర్స్పెక్టివ్ ఎప్పుడు ఉండకూడదు బిజినెస్లో అనేదే నా పాయింట్ అని ఇలా చేయడం జరిగింది. ఓకే. దాంతోపాటు కార్పొరేట్ స్టైల్ ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్. సో ఇట్ ఈస్ అ ప్రూవన్ రికార్డ్ బేసికలీ. మనం ఏ కంపెనీస్ చూసినా కార్పొరేట్గా ఉన్న కంపెనీస్ అన్ని దే వెంట హెడ్. ఓకే. సో జనరేషన్స్ కూడా వాళ్ళు బిజినెస్ని పాస్ చేశారు. సో ఆ పర్స్పెక్టివ్తోనే నేను ఆలోచించి పెట్టడం జరిగింది. ఓకే. యా. అండ్ మీరు ఏ కంపెనీస్తో వర్క్ చేశారు? నేను ఇనీషియల్గా టు స్టార్ట్ విత్ రిమాక్స్లో ఉన్నప్పుడు మల్టిపుల్ కంపెనీస్ చేసేవాళ్ళం. ఓకే. అప్పుడు ఇనీషియల్గా 2011లో ఫస్ట్ సేల్ జరిగింది. శ్రీవెన్ ప్రాజెక్ట్స్ అని అపార్ట్మెంట్స్ గచ్చిబౌలిలో ఒకటి చేశారు. ఓకే. అది అక్కడ నా ఫస్ట్ సేల్ జరిగింది. వేణుగోపాల్ గారని నా ఫస్ట్ కస్టమర్. ఆయన బంజారా హిల్స్లో ఒక మ్యాన్ పవర్ కన్సల్టెన్సీలో చేసేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు. ఓకే. హీ వాజ్ మై ఫస్ట్ కస్టమర్. ఓకే. దేర్ ఆఫ్టర్ నేను వాసుదేవ రియాల్టర్స్, రామ్కి ఎస్టేట్స్, తర్వాత ఎన్సిసి అర్బన్, వీళ్ళతో చాలామందితో అప్పుడు పనిచేసాము. ఏస్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి కొత్తపేటలో ఆఫీస్ ఉంటుంది. ఓకే. వాళ్ళు కొండాపూర్లో ఏస్ అల్టిమా 1, ఏస్ అల్టిమా 2 అని 2 అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు కట్టారు అప్పుడు. ఓకే. 2012లో. అప్పుడే నేను ఎక్స్క్లూజివ్గా తీసుకొని ఆ 2 ఎక్స్క్లూజివ్గా తీసుకొని చేశాను. నేను జాబ్ చేస్తూనే ఎక్స్క్లూజివ్గా చేశాము. సో అలా మల్టిపుల్ పీపుల్ పనిచేసాము అప్పుడు. ఓకే. ఫస్ట్ ఇనిషియల్గా అంతా ఎక్కువ అపార్ట్మెంట్స్ చేసాము, అపార్ట్మెంట్స్ విల్లాస్ చేసాము. తర్వాత 2014లో ఎప్పుడైతే తెలంగాణ ఫార్మ్ అయిన తర్వాత మార్కెట్ కొంత స్టార్ట్ అయింది. స్టార్ట్ కావడంతో ఓపెన్ ప్లాట్స్కి కొంత భూమి వచ్చింది. ఓకే. అంటే ఏంటంటే తెలంగాణ ఫామ్ అయిన తర్వాత పీపుల్ ఆఫ్ తెలంగాణ, పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ కావచ్చు, టౌన్స్ కావచ్చు, దే వాంట్ టు ఓన్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ది క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బిజినెస్ స్టార్ట్ అయింది అప్పుడు. ఓకే. సో దట్స్ వెన్ వీ స్టార్టెడ్ అగైన్ ఇన్ టు ప్లాటింగ్ సెగ్మెంట్. 2014లో వేరే కంపెనీస్తో టైప్ అయ్యి సార్క్ ప్రాజెక్ట్స్లో అప్పుడు రావరియాల దగ్గర ప్రాజెక్ట్ చేశారు. సార్క్ గ్రీన్ హబ్ అని స్టార్ట్ చేశారు. అప్పుడు 5,000-6,000 రూపాయలు మార్కెట్ వాల్యూ 2014లో. సో అక్కడ స్టార్ట్ చేసి నేనే ఒక ప్లాట్ కొనుక్కున్నాను. తర్వాత జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి కంటిన్యూస్గా ప్లాటింగ్లో ఎక్కువ ఫోకస్ చేయగలిగాము. హెచ్పిఆర్ గేట్వే అని, పవన్ లైఫ్ స్పేసెస్ అని, వన్ డెవలపర్స్ అని, ఇలా చాలా కంపెనీస్కి మనము ప్లాట్స్ అమ్మాం. ఓకే. డైరెక్ట్గా ఎక్స్క్లూజివ్ కావచ్చు, నాన్ ఎక్స్క్లూజివ్ కావచ్చు, ఒకటే ప్లాట్ కావచ్చు, నంబర్ ఆఫ్ 10 ప్లాట్లు కావచ్చు, 100లో కావచ్చు, ఇట్లా మల్టిపుల్ కంపెనీస్కి మార్కెటింగ్ చేసి ఇచ్చాము అప్పుడు. ఓకే. సో అప్ టు 2018 వరకు కూడా సేమ్ ఇదే మోడల్లో వేరే కంపెనీ త్రూ చేశాము. ఓకే. 2018 నుంచి ఇక మనం ఫుల్ టైం వచ్చాము. 2019లో ఆఫీస్ పెట్టడం జరిగింది. లైట్ హౌస్ ప్రాపర్టీస్ ఒక సపరేట్ ఆఫీస్ ఎంటిటీగా నిలవడం జరిగింది. బ్రాండ్ ప్రమోట్ చేయడం జరిగింది అప్పటి నుంచి. ఫస్ట్ ప్రాజెక్టు 2019లో షాద్ నగర్ గ్లెంట్రీ హోమ్స్ వాళ్ళది ప్రాజెక్టు మనం టేకప్ చేయడం జరిగింది. ఓకే. మార్కెటింగ్ చేసాం ప్రాజెక్ట్ అది కూడా ఆఫ్ వేరే వాళ్ళు సేల్ చేస్తే రిమైనింగ్ ఆఫ్ మనం సేల్ చేయడం జరిగింది. ఓకే. సో ఎండ్ టు ఎండ్ ఆల్మోస్ట్ సగం తీసుకున్న లాస్ట్ దాకా చేసాం అప్పుడు. మళ్ళీ లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ తర్వాత మళ్ళీ కొన్ని ప్లాట్స్ బ్యాలెన్స్ ఉంటే వాటిని కూడా సేల్ చేసి ఇవ్వడం జరిగింది. అలా మల్టిపుల్ కంపెనీస్కి స్టార్ట్ చేస్తూ ఇప్పుడు దాకా ఇలా వచ్చాం. అయితే సార్, నేచర్కి దగ్గరగా సిటీకి దూరంగా ఈ కాన్సెప్ట్, ఈ వర్డ్స్ యూస్ చేస్తూ గ్రాప్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఆ కాన్సెప్ట్ని ఎందుకు తీసుకున్నారు? అంటే మనం ఢిల్లీ చూస్తే ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. సో అది కూడా రేపు ఫ్యూచర్లో ఇప్పుడు మనము నా తెలిసి వరల్డ్లో టాప్ 10లో హైదరాబాద్ ఉండబోతుంది సిటీస్లో, ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ విస్తీర్ణం కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ కావచ్చు. సో ఎప్పుడైతే గ్రోత్ అవుతుంటుందో నేచురల్లీ పొల్యూషన్ కాంపోనెంట్స్ కూడా ఎక్కువ అవుతుంటాయి. ఎందుకంటే వీఆర్ నాట్ అదేమంటారు ఎన్వైరన్మెంట్ని ముందు పెట్టి డెవలప్మెంట్ వెనకాల పెట్టట్లేదు మనం. మనమేం పెడుతున్నాం, డెవలప్మెంట్ ముందు పెడుతున్నాం, ఎన్వైరన్మెంట్ వెనకాల పెడుతున్నాం కాబట్టి మన ఇండియన్ కాంటెక్స్లో. సో పొల్యూషన్ అనేది ఎక్కువ ఖచ్చితంగా అవుతుందనే ఒక ఉద్దేశంతో మనము నియర్ బై ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో కావచ్చు, కొంత డిస్టెన్స్లో కావచ్చు, ప్లాటింగ్ విత్ హౌసెస్ కానీ ఆర్ ఓన్లీ ప్లాట్స్ కానీ అనే ఆపర్చునిటీ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఏంటంటే కొన్ని సంవత్సరాల వరకు ఒక 7, 10, 12, 13, 15 ఇయర్స్ వరకు ఆ లొకేషన్స్ అంత పొల్యూషన్ ఓరియంటెడ్ ఉండవు, నేచర్ దగ్గరలో ఉంటాయి అనే కాన్సెప్ట్ మీద ఎక్కువ మనము ప్రమోట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇవాళ యాక్సెసిబిలిటీ అనేది ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ ది డిస్టెన్స్, ఇట్స్ ద టైమ్ దట్ వీ ట్రావెల్. హౌ మచ్ టైమ్ టు రీచ్ సమ్ డెస్టినేషన్ టు ఇంకో డెస్టినేషన్ అనేది ఇంపార్టెంట్ ఇవాళ. సో మనం ఔటర్ రింగ్ రోడ్ బేస్ చేసుకుంటే
ఇవాళ మనము 30 నిమిషాల నుంచి 40 నిమిషాలలో ఆల్మోస్ట్ ఒక 50-60 కిలోమీటర్ల డిస్టెన్స్ ట్రావెల్ చేయగలుగుతున్నాం. అవును. సో అప్పుడు మన ఆదిబట్ల మన ప్రాజెక్ట్స్ ఎక్కడైతే ఉన్న ఆదిబట్ల కావచ్చు, రామదాస్పల్లి, ఆదిబట్ల మున్సిపాలిటీ నా ఇప్పుడు జిహెచ్ఎంసీలో విలీనం చేశారు, అక్కడ కావచ్చు, ఫ్యూచర్ సిటీ కావచ్చు, అలానే రావురియాల కావచ్చు, ఈ ప్లేసెస్ అన్నీ కూడా గచ్చిబౌలికి రావడానికి 30 నుంచి 35 నిమిషాల్లో రీచ్ అవుతున్నాం ఇవాళ. సో అలా ఈవెన్ మనం ఎల్బీనగర్ నుంచి గచ్చిబౌలికి వెళ్ళాలి అంటే త్రూ సిటీ వెళ్ళాలనుకుంటే గంటన్నర 2 గంటలు కూడా పడుతుంది. ఓకే. అక్కడ ఆపర్చునిటీ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతున్నాం. సో ఈ ఆపర్చునిటీ ఆఫ్ ట్రావెల్ ఏదైతే ఉందో దాని మీద మనం బేస్ చేసుకుని మన కస్టమర్స్ కూడా చాలామంది అవుట్ సైడ్ ప్రిఫర్ చేస్తున్నారు. చాలామంది కస్టమర్స్ నాకు చెప్పిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఫ్యూచర్ అంతా కూడా అవుటర్ రింగ్ రోడే, మనము అవుటర్ రింగ్ దగ్గరలో ఎక్కడో చోటు ఉండాలి. ఆ ఓఆర్ఆర్ ఎగ్జిట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గరలో ఎక్కడో చోటు ఉంటే రేపు అదే మార్కెట్ అంతా గోయింగ్ ఫార్వర్డ్. సో అదే కాన్సెప్ట్లో మనం కూడా కస్టమర్లకు అనుకూలంగా ఉన్న ప్లేసెస్లోనే బిజినెస్ చేయాలనే పాయింట్లో మనం ఈ లేఅవుట్స్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనము గ్రో అవుతుంటాము, కస్టమర్ నీడ్స్ ఫుల్ఫిల్ అవుతుంటాయి. సో అలా బ్యాలెన్స్గా చేస్తున్నాం. సార్, ట్రస్ట్, ట్రాన్స్పరెన్సీ, కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఈ 3 సూత్రాల మీద కంప్లీట్గా మీ ఇదనేది కస్టమర్కి అనేది సాటిస్ఫై చేస్తున్నామని చెప్తున్నారు. సో దీన్ని నిజంగా మీరు చేయగలుగుతున్నారా? ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ లైట్ హౌస్ ప్రాపర్టీస్. మాది కల్చర్ బేస్డ్ ఆర్గనైజేషన్. ట్రాన్స్పరెన్సీ ఈజ్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్, ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనదర్ ఫ్యాక్టర్ దట్ వీ యాడెడ్. రీసేల్ ఈజ్ ఆల్సో అనదర్ ఫ్యాక్టర్ వేర్ వీ ప్రామిస్ టు కస్టమర్స్. ఓకే. సో రీసేల్ అంటే ఏంటంటే సపోజ్ మా దగ్గర కొన్న వాళ్ళ ప్లాట్స్ మనం అమ్మించేటట్టు ఉండాలి మన ప్రోడక్ట్. ప్లాటా ఫ్లాట్ కూడానా? ఓన్లీ అపార్ట్మెంట్ కాదు, సారీ, బీట్ అపార్ట్మెంట్ ఆర్ బీట్ ప్లాట్. ఎగ్జాంపుల్ ఇప్పుడు అపార్ట్మెంట్స్ చేయబట్టి లాస్ట్ 2.5 years నుంచి చేస్తున్నాము. అవి కూడా రీసేల్, అపార్ట్మెంట్స్ చెప్పడం రీసేలబుల్, ఎందుకంటే సిటీలో ఉంటాయి కాబట్టి. మేజర్ ఛాలెంజ్ రీసేల్స్ ఎక్కడ వస్తుందంటే ప్లాట్స్లో వస్తుంది, ఎందుకంటే ఎక్కడో దూరంగా ఉంటాయి. ఆ లేఅవుట్స్ చేసినప్పుడు బాగా యాక్టివ్గా ఉంటుంది, లేఅవుట్స్ అయిన తర్వాత ఆ లొకేషన్ పెద్దగా యాక్టివ్గా ఉండవు. అప్పుడు రీసేల్ చేయడం అనేది చాలా పెద్ద ఇష్యూ వస్తుంది ఎవరికి, కస్టమర్స్ ఎందుకు కొంటారు? వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసమో, వాళ్ళ రిటైర్మెంట్ కోసమో, ఆర్ ఫ్యూచర్ నీడ్స్ కోసమో కొంటారు. ఏదో ఒక స్ట్రాంగ్ రీజన్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అవసరం లేనప్పుడు వాటిని అమ్మలేని పరిస్థితి వచ్చిందనుకోండి, అప్పుడు బ్యాడ్ నేమ్ వస్తుంది యాక్చువల్లీ కంపెనీస్. కొనేటప్పుడు బాగానే ఉంటుంది కానీ అమ్మేటప్పుడు ఇబ్బంది అనేది ఒక పర్స్పెక్టివ్ ఆల్రెడీ మార్కెట్లో ఉంది. సో దీన్ని ఎంతో కొంత మనము సాటిస్ఫై చేయగలిగితే బాగుంటుందని చెప్పి మేము ఆ రీసేల్ అనేది కూడా మేము ఆపర్చునిటీ ఇచ్చాం కస్టమర్స్కి. అంటే ఇందులో కొన్ని ప్రాక్టికల్ ఇష్యూస్ వస్తాయి. ప్రాక్టికల్ ఇష్యూస్ ఏంటంటే మార్కెట్ కంప్లీట్గా డౌన్ ఉందనుకోండి, ఎవరు ఏం చేయలేం. అప్పుడు మనం బ్లేమ్ చేసినా ఏం చేయలేం, బ్లేమ్ తీసుకోవడం తప్పిస్తే చేయగలిగింది ఏం లేదు. ఇంకో సినారీ ఏముంటుంది, కస్టమర్ నాకు ఇదే రేటు కావాలి, నాకు సంబంధం లేదు మార్కెట్తో అనేటప్పుడు కూడా చేయలేము. సో బేసికలీ మార్కెట్ అలైన్మెంట్ ఉండి మనం ఆ ఫెసిలిటేషన్ చేయగలుగుతాం. సపోజ్ సో అండ్ సో కస్టమర్ ఇస్ విల్లింగ్ టు బై, దిస్ ఇస్ ద రేట్, వుడ్ యూ లైక్ టు గో ఫర్ ఇట్, లేదంటే వెయిట్ చేద్దాం. ఇలా మనం ప్రాక్టికల్గా ఉంటే మాత్రం రీసేల్స్ జరుగుతాయి. సో నా దగ్గర రెగ్యులర్గా రీసేల్స్ అనేది కామన్గా ఉంటుంది. మాకు ఒక సపరేట్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో రీసేల్స్ వచ్చినవన్నీ అంతా వేస్తుంటాము. మన టీమే ఆల్రెడీ మన దగ్గర కొన్న వాళ్ళకి ఎక్కువ చేస్తాం. మన దగ్గర కొన్న వాళ్ళు ఆర్ ఆ లేఅవుట్లో వేరే వాళ్ళ త్రూ కొన్న వాళ్ళైనా, సపోజ్ ఒక లేఅవుట్ ఉంది, ఆ లేఅవుట్లో నేను 100 ప్లాట్లు అమ్మిండొచ్చు, రిమైనింగ్ 100 ప్లాట్లు వేరే వాళ్ళు అమ్మిండొచ్చు. ఆ వేరే వాళ్ళు అమ్మిన ఆ కస్టమర్స్ వచ్చినా నేను సేల్ చేస్తాను. అంటే ఇక్కడ ఏంటంటే ట్రస్ట్ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్. ఆ లేఅవుట్ నేను చేశాను అంటే మేము ఖచ్చితంగా దాన్ని ఇవాల్యుయేట్ చేసి లీగాలిటీస్ ఏంటి, సేలబిలిటీ ఉందా, మొత్తం చూసుకున్న తర్వాతనే నేను సేల్ చేస్తాను. ఆ లేఅవుట్ గురించి మొత్తం నాకు తెలుసు కాబట్టి నేను అమ్మినా వేరే వాళ్ళు అమ్మినా నేను ఆ రీసేల్ చేయగలుగుతాను. సపోజ్ కొత్త లేఅవుట్ ఏదో ఉందనుకోండి, ఎగ్జాంపుల్ నాకు సంబంధమే లేదు ఆ లేఅవుట్, నేను చేయలేదు, అందులో నేను ప్లాట్లు అమ్మలేదు. సో ఆ లేఅవుట్ గురించి నాకు హిస్టరీ తెలియదు, లీగాలిటీ తెలియదు. అలాంటి లేఅవుట్ కోసం ఒక ప్లాట్ కోసం వెళ్ళి నేను మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి అమ్మటం అనేది కరెక్ట్ కాదు బిజినెస్లో. సో అప్పుడేం చేస్తారు, ఏజెంట్స్ ఉంటారు, ఏజెంట్స్ని అటాచ్ చేస్తాం. బాబు ఈ ప్లాట్ వచ్చింది చూసి చేయండి, మీకు ఏమైనా కుదురుతుంది అని చెప్పి వాళ్ళకి అటాచ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే యాజ్ ఏ కంపెనీ నేను చేస్తున్నాను కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ది బిజినెస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్.
అంటే ఒక కంపెనీ నడపాలంటే సింగిల్ ప్లాట్ మీద ఫోకస్ చేసి అమ్మలేని పరిస్థితి ప్రాక్టికల్గా చూస్తే. మనం చేసిన లేఅవుట్లో మొత్తం ఎంటారిటీ మనకు తెలుసు కాబట్టి మన టీం కూడా గ్రిప్ ఉంటుంది కాబట్టి అరే ఈ ప్లాట్ వచ్చింది మీరు ఏదో నామినల్ కమిషన్ తీసుకోండి మీరు అమ్మేసుకోండి అని అంటే అమ్మేస్తారు. లేదంటే నా రెఫరెన్సెస్లో కూడా నేను అమ్మేసిస్తాను. ఓకే, అలా చేసాము, చాలా రీసేల్ చేసాము. ఈ రీసేల్స్లో మీరు ఇందాక అడిగారు కదా ట్రస్ట్ ట్రాన్స్పరెన్సీ ఏంటి అనేది ఉంటుంది కదా. ఐ టెల్ ఓపెన్లీ సార్ ఇది మీకు వచ్చే ప్రైస్ ఇది, నేను ఎంతో ఉందో తీసుకుంటాను, చేయకుండా అయితే నేను బిజినెస్ చేయను. ఓకే, సో ఇది మీకు వస్తుంది అని చెప్పేస్తాం ఓపెన్గానే. ఆవిడ ఇబ్బంది ఉండదు. సపోజ్ సార్ ఇక్కడ సెల్లర్ దగ్గర ఒక రేటు, బయర్ దగ్గర ఇంకో రేటు మాట్లాడుకొని రేపు ఇబ్బందులు వస్తాయని నేను అది చేయను జనరల్గా. ఓకే, లేదు అలా కుదరట్లేదు, నేను అగ్రిమెంట్ చేసుకుని నేను నమ్ముకుంటా, అప్పుడు ఎవరికి సంబంధం లేదు. ఓకే, డైరెక్ట్గా మీరు వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ కొనుక్కొని చేసుకుంటాం. మీరు కొన్నిసార్లు మనీ ఉన్నది అనుకోండి, దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. వెన్ వీ ఇన్వెస్ట్ సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ వీ ఆల్సో గెట్ సమ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. ఎస్. సో ఆ బెనిఫిట్ ఎలాగో వస్తుంది కాబట్టి ఇంకా వీళ్ళకి మనీ వెళ్ళిపోతాయి, నాకు ఎంతో కొంత బెనిఫిట్ వస్తుంది, కొనే వాళ్ళకి కూడా రీజనబుల్గా ఏదో మంచి రేట్ ఆఫర్ చేస్తాం. సో అలా ఈ రీసేల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఈ రీసేల్స్ త్రూనే మాకు ఎక్కువ బిజినెస్ వస్తుంది. ఆ రీసేల్ చేసిన వాళ్ళు కొంత అమౌంట్ వాడుకుంటారు, కొంత అమౌంట్ రీఇన్వెస్ట్ చేస్తారు, మన కొత్త లేఅవుట్లో ఎక్కడో చోట మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తారు. అవును. అండ్ కొన్నిసార్లు ఏం చేస్తారు, మా పోర్ట్ఫోలియో ఉన్నాయి కాబట్టి అపార్ట్మెంట్లకు మూవ్ అవుతారు. ఓకే, మా దగ్గర ఒక కస్టమర్ అలానే తీసుకున్నారు. షాద్ నగర్లో అమ్మేసిన తర్వాత అమీన్పూర్లో అపార్ట్మెంట్ తీసుకున్నారు. ఓ, సో అలా క్రాస్ సెల్లింగ్స్ జరుగుతుంటాయి. ఓకే, సో ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ యాజ్ వెల్ యాజ్ కస్టమర్కి కూడా ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి మేము కొంత దానికి టైం కేటాయిస్తున్నాం, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.